మిగతా వాళ్ళు ఎవరు ఉండాలి. సీనియర్ సిటిజన్ మాత్రమే. జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ 122వ మహాజన సభ జరుగుతుంది. వచ్చిన ఖాతాదారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ 122వ మహాజన సభకి ఇచ్చేసిన అందరి ఖాతాదారులకి అందరికీ మా పూర్వక నమస్కారం. నేను వచ్చేప్పటికి 200 కోట్లతో స్టార్ట్ అయిన వ్యాపారం ఇప్పుడు 600 కోట్ల వరకు వచ్చింది. దానికి సహాయ సహకారాలు అందజేసిన అందరి ఖాతాదారులకు అందరికీ మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఒక బ్రాంచ్తో స్టార్ట్ అయ్యి ఈరోజు 10 బ్రాంచ్లు 10 బ్రాంచ్ల దాకా ఇప్పుడు ఈరోజు వరకు ఉన్నాయి. ఇంకో 4 బ్రాంచ్లు కూడా త్వరలో ఓపెన్ చేయబోతున్నాం. ఈ జనబోడికి ఇచ్చేసిన అందరికీ మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 122వ జనరల్ బాడీకి ఇచ్చేసినటువంటి ఖాతాదారులకి సభ్యులకి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ బ్యాంకు 1926లో ప్రారంభించబడి 2001లో రాజకుమార్ గారు బొమ్మల రాజకుమార్ చైర్మన్గా వచ్చేటప్పటికి 17 కోట్లు, ఆయన మరణానంతరం 238 కోట్లతో ప్రారంభం. ఇప్పుడు 600 జయకుమార్ గారు చైర్మన్గా వచ్చిన తర్వాత 638 కోట్లు స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడున్నటువంటి 10 బ్రాంచ్లే కాకుండా ఆర్బీఐ వారు ఇంకా 4 బ్రాంచ్లు పర్మిషన్ ఇచ్చారు. త్వరలో పాలకొల్లు, విజయవాడ, తణుకులో ప్రారంభమవుతాయి. ఖాతాదారులందరూ కూడా ఇంతకాలం ఇంత స్థాయికి తీసుకొచ్చినట్టు మీ అందరికీ కూడా బ్యాంక్ చైర్మన్ గారి తరఫున, పాలకవర్గం తరఫున అభినందనలు తెలుపుతూ ఈ బ్యాంకును మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు సహకారం పూర్తిగా తోడ్పాటు అందిస్తానని కోరుతున్నాను. రాజమండ్రి 122వ జనరల్ బాడీ జరుగుతుంది. దీనికి ఇచ్చేసిన ఖాతాదారులకి, మా డైరెక్టర్ పాలకవర్గానికి, మా స్టాఫ్కి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. సుమారు ఈ బ్రాంచ్లో నేను రాజకుమార్ గారితో, బొమ్మన రాజకుమార్ గారు హయాం నుంచి డైరెక్టర్గా దరిదాపు 23 సంవత్సరాల పై ప్రయాణం చేస్తున్నాను. 20 సంవత్సరాలు విశేష బొమ్మన రాజకుమార్ గారి హయాంలో ఒక బ్రాంచ్గా మొదలైంది. అది దినదిన అభివృద్ధి చెందుతూ ఈవేళ 10 బ్రాంచ్లకి వచ్చింది. బొమ్మన రాజకుమార్ గారి హయాంలో 17 కోట్లతో మొదలైంది, 236 కోట్ల దాకా వచ్చి ఈవేళ తనయుడు బొమ్మన జయకుమార్ వచ్చిన తర్వాత పాలకవర్గ సహాయం, మా ఖాతాదారుల సహాయం, మా బ్యాంక్ స్టాఫ్ యొక్క సహకారంతో ఈవేళ దరిదాపు 600 కోట్లు మించి వ్యాపారం జరుగుతుంది. ఇంకొక 4 బ్రాంచ్లు మాకు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. ఇప్పుడు త్వరలో ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ తర్వాత కూడా మిగతా 4 బ్రాంచ్లు కూడా రాజకుమార్ అబ్బాయి జయకుమార్ గారి ద్వారా అవి కూడా ఓపెన్ అవుతాయి. మాకు దీన్ని సహకరించిన ఖాతాదారులకి, దీన్ని సహకరించిన మా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. అలా ఉన్నాను. జనబాడీ సమావేశం కోసం గిఫ్ట్ ఏర్పాటు చేస్తాం. చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్ వాళ్ళు కూడా ఈ బ్యాంకు సెక్రటరీ గారు బ్యాంకు వాణిజ్యానికి సంబంధించిన 4 కౌంటర్లు రుణాలు ఇచ్చి చివరి కౌంటర్లోకి వెళ్ళాలి. జెంట్స్ సెక్రటరీగా బొమ్మన రాజకుమార్ గారు కూడా బ్యాంకు ఉన్నప్పుడు గవర్నమెంట్ కోసం తిరిగి ₹1,00,00,000 ఫండ్స్ డిపాజిట్లు చేయించి ఉత్తర బ్యాంక్ కింద చేశారైనా. అలాగే వాళ్ళ కుమారుడు జయబాబు కూడా వాళ్ళ టీం కూడా సొంత మనుషులుగా ఉండి దీనికి కూడా ఆటంకం లేకుండా అందరికి కూడా ఇక్కడ గిఫ్ట్లు కూడా షెడ్యూల్గా లైట్గా కార్టూన్ వాళ్ళకి ఇస్తున్నారు. అందరూ కూడా బాడీకి శుభాకాంక్షలు చేస్తున్నారు. సగటు వ్యాపారం 2019-20 సంవత్సరానికి గాను సిబ్బంది 23-24 సిబ్బంది సంఖ్య 59, వ్యాపార ధనం 46,468.284.53 లక్షలు, సిబ్బంది జీతభత్యములు 261.93 లక్షలు. వ్యాపార ధనంలో సిబ్బంది జీతముల శాతం వ్యాపారం 1,157 సిబ్బందికి 23-24 సంవత్సరం ఎక్స్గ్రేషియో చెల్లించవలసి ఉన్నది. 23-24 సంవత్సరం
3,44,832 అయింది. తగ్గిందా పెరిగిందా? అది 2023-24 వచ్చేటప్పటికి 3,83,19,000 అయింది. మనకి ఎప్పుడైనా సరే ఈ బ్యాంకులో నేను డిపాజిటర్ అది కూడా తెలుసుకోవాలి. మీరు ఓకే మెంబర్లు కాదు, ఇంకొచ్చి మైక్రోఫోన్ మాట్లాడే మనిషిని కాదు, నేను కూడా డిపాజిటర్. అందువల్ల డిపాజిటర్ 10 లక్షల డిపాజిట్ జాగ్రత్త కోఆపరేటివ్ బ్యాంక్ ఎందుకు వేస్తాం? లాభాలు పరిపక్వత క్రెడిబిలిటీ ఉంటేనే వచ్చేస్తారు. చేసింది సుమారుగా 4 కోట్లు ఎక్కువ అదే అంటే ఇంట్రెస్ట్ మనం 8.1% ఇవ్వడం వలన డిపాజిట్లు పెరిగిందని వడ్డీ. అదేవిధంగా డిపాజిట్ ఎంత అంటే మీరు ఇచ్చే డిపాజిట్లకి మీరు సంపాదించే వడ్డీలకి మధ్యలో స్ప్రెడ్ ఉంటుంది. ఆ స్ప్రెడ్ అనేది మినిమం 2% నుంచి 3% వరకు మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మీరు ప్రగతి పథంలో ప్రయాణించినట్టు. 70 లక్షలు ఇంట్రెస్ట్ రేట్ అడిగారు కదండి. క్యాష్ క్రెడిట్స్ ఓవర్ డ్రాఫ్ట్స్ మీద 10 లక్షల వరకు 12%, 10 లక్షల నుంచి 25 లక్షల వరకు 12.5, 25 నుంచి 50 లక్షల వరకు 13%, బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ లోన్స్ 10 వరకు 12%. 30 ఉన్నది సొంత నిధులు 39 కోట్లు అండి. 39 కోట్ల 60 లక్షలు. ఇప్పుడున్న సొంత నిధులు 45 కోట్లు అండి. అంటే 10 కోట్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ 1 కోటి ఇచ్చేంత కట్టి 3,83 లక్షల రూపాయలు నిర్మలాభాన్ని చూపించడం జరిగింది. మీరు చెప్పినట్టు సీఆర్ ఏదైతే ఉన్నదో 61% ఉంది మనం ప్రస్తుతం. రెండో ఏంటంటే మనం కూడా బాధ్యతగా డిపాజిట్ ఎవరైతే మనం వేస్తున్నామో లెండింగ్ బ్యాంక్ కూడా మీరు కూడా పూర్తిగా సహకరించాలి. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా వచ్చే భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మారుతారు. ఇంకొక కూడా చెప్పేస్తున్నాను, మనకు రాబోయేది మన ఎవరున్నా ఇక్కడ ఎవరు కూర్చున్నా రేపు 2 సంవత్సరాలు కావాలని 100 సంవత్సరాలు పూర్తవుతుంది ఉంది. ఈ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలోని మనం అంతా కలిపి ఒక అద్భుతమైనటువంటి ఉండాలి. మన లక్ష్యం ఇప్పుడున్నట్టు 635 కోట్లు కాకుండా ఈ 2 సంవత్సరాల కోట్లు 1000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాం. 15 బ్రాంచ్లు ఉండాలి లక్ష్యంతో మనం ప్రయాణం చేస్తాం. మన లక్ష్యం ఇంకొంచెం దగ్గర నెరవేర్చేద్దాం. అందులో తేడా లేదు. మన దగ్గర స్టాఫ్ అందరూ ఎవ్రీ మంత్ 2వ తారీఖు స్టాఫ్ అందరికీ ఇచ్చిస్తారు. స్టాఫే రికవర్ చేస్తున్నారండి. మొత్తం 59 స్టాఫ్ మానిటర్ చేస్తారండి. అందువల్లే 2.68 ఉందండి. మనం సేల్ ఆఫీసర్ పెట్టడం కానీ ఇవన్నీ చేయట్లేదు. సర్ఫేసీ నోటీసులు కూడా మన స్టాఫ్ చదివేస్తున్నారు. రికవరీ మన స్టాఫ్ తిరుగుతున్నారు. 2 వాయిదాలు పెండింగ్ అయిన వాళ్ళకి నోటీసులు ఇచ్చి స్టాఫ్ వాళ్ళు కొంతమంది మా దగ్గరికి అప్పటికప్పుడు నచ్చి వస్తున్నారు. తప్పకుండా ఆ పోర్ట్ఫోలియో కూడా పెరుగుతుంది. ఆ రెండింటికి చెప్పినటువంటి మొదటి ఏంటంటే స్టాఫ్ కష్టపడి పనిచేస్తారు. దాని అభివృద్ధి అర్థంలో ఈ మధ్య నేను వస్తాను కర్మ వేస్తున్నాక నేను అక్కడ కూడా మా ఊరు ఉన్నారు కాబట్టి రిపోర్ట్ ప్రకారం తెలిసిపోతుంది. కర్మాలు చదువుతున్నారు, బాగా పనిచేస్తున్నారు, అందులో ఏమి ఇబ్బంది బాగా చేస్తున్నారు, కష్టపడుతున్నారని చెప్పారు. అయితే ఏంటంటే బిజినెస్ సంబంధించి ఇక్కడ మళ్ళీ డెవలప్మెంట్ ఏంటంటే బాగా మొన్న 8.75 బిజినెస్ తర్వాత చూస్తే 1.5 తగ్గిపోయింది. 8.6 వచ్చింది. ఇది వాడు 9 పెట్టినప్పుడు ఇక్కడ 8.7 పెట్టారు. వాళ్ళు బిజినెస్ పెట్టారు. చేసేది ఏంటనేది పరిశీలిస్తే ఇక్కడ డిపాజిట్ పెరిగిపోయి లోన్ తగ్గిపోయింది అనేసి విన్నారు. లక్ష్మణ్ చేసినప్పుడు లోనింగ్ ఇదే ఇక్కడ ఎక్కువ విషయాలు మనం ఏంటంటే మనకి రిజర్వ్ బ్యాంకు క్వార్టర్సీలో ఏ సర్టిఫికేట్ ఇస్తుంది, క్వార్టర్సీ చెప్తుంది, మంచిగా ఉంది, ఆడిట్లో బాగా ఉంది, అన్ని కూడా ఏ నివేదికలో ఏదున్నప్పటికీ కూడా అన్ని చూపిస్తున్నారు, చక్కగా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మన బ్రాంచింగ్ మీద పోతాం. ఈ మేము మేనేజ్మెంట్ ఆలోచించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ 4 బ్రాంచ్లు పర్మిట్ ఇచ్చింది, మీరు సన్నాహాలు ఉన్నారు. మనకి లోనింగ్ పెరగకపోతే, బ్యాంకింగ్ ఎస్టాబ్లిష్మెంట్ పెరిగిపోతే, సిబ్బంది వేరే ఖర్చులు పెరిగిపోతే పరిస్థితి ఏంటనేది ఆలోచించాలని మనం చేస్తాం. ఎందుకంటే పెట్టండి కానీ క్వార్టర్స్ వెనకాల ఉండాలి. ఎందుకు మన భాగంలో ప్రతి బిల్డింగ్ లో ఇష్యూ ప్రతి దాని మీద డిసిషన్ జరుగుతుంది. మేము స్టాఫ్ మీద ప్రెస్ చేస్తున్నాం. 100% స్టాఫ్ చెప్తున్నారు
స్టాండ్ ఎంతగానో పిల్లలు కూడా చిరిగిపోతుంది అంతే. మనం ఇచ్చాము ఇచ్చారనుకోండి మన డబ్బులుగా అసలు ఫాలో చేస్తారు, ఎంత బాగా చాలా బాగా చేస్తున్నారు. అందుకని మార్కెట్ కండిషన్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. 100% లాభాలు ఉండాలి నేను కాదన్నాను, కానీ మార్కెట్ కండిషన్స్ కదా కొంచెం తగ్గట్లేదు తెలుసా, అది మాత్రం మీ అందరూ కొంచెం దృష్టిలో పెట్టుకోండి. Thank you.